వైసీపీ అధినేత వైఎస్ జగన్ జమిలీ మంత్రం జపిస్తున్నారా? మరో రెండేళ్లలో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయంటూ క్యాడర్లో జోష్ నింపుతున్నారా? మరి జగన్ చెప్పినట్టు 2027లో జమిలీ ఎన్నికలు సాధ్యమయ్యే పనేనా? మరి ఈ విషయంలో కూటమి సర్కార్ ఏమని అంటోంది? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ ఎప్పుడు అధికారంలోకి వస్తామా అని ఆశగా ఎదురుచూస్తోంది. కూటమి సర్కార్ను గద్దెదించి మళ్లీ సీఎం సీటులో కూర్చోవాలని జగన్ కలలు కంటున్నారు. ఇందులో భాగంగా పాదయాత్రకు సైతం జగన్ రెడీ అవుతున్నారు. అయితే ఎన్నికలకు మరో 4 ఏళ్ల సమయం ఉంది. అంత సమయం ఎదురుచూసే పరిస్థితి లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవడంతో ఫ్యాన్ పార్టీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే 2027లోనే అధికారంలోకి రావచ్చని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. కానీ వైసీపీ నేతలు ఊహించినట్టు జమిలీ ఎన్నికలు 2027లో కాకుండా 2034లో జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి నేతలు 2027 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు జరుగుతాయని క్యాడర్లో జోష్ నింపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు తన కేడర్ను ఉత్సాహపరిచేందుకు పార్టీ బలోపేతం కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమని ప్రకటించారు. 2019 ఎన్నికల ముందు ఓదార్పు యాత్ర విజయవంతం కావడంతో మరోసారి పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం, వైసీపీ గత పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేయాలనుకుంటున్నారు. వైసీపీ కార్యక్రమాలు, జమిలీ ఎన్నికలపై ప్రకటనలు కేడర్ను ఉత్సాహపరిచేందుకు, పార్టీని సజీవంగా ఉంచేందుకు ఉద్దేశించినవేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2027లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ ఈ ప్రచారం ద్వారా పార్టీ కార్యకర్తలను ఏకతాటిపై నడిపించడం, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జమిలీ ఎన్నికలను తెర మీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కావాలంటే అనేక రాజ్యాంగ సవరణలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, శాసనసభల కాలపరిమితి, సమస్యల వంటి అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ 2034 వరకు ఆలస్యం కావచ్చనంటున్నారు. అయినా వైసీపీ మాత్రం 2027లోనే జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయని హడావిడి చేస్తోంది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం కేడర్ను కోల్పోకుండా చూసుకోవడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. ఈ సమయంలో జమిలీ ఎన్నికలపై ఆశలు రేకెత్తించడం ద్వారా కేడర్లో జోష్ వస్తుందనేది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. అందుకే వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటనలు, పాదయాత్రల ద్వారా జనంతో నేరుగా సంబంధం ఏర్పరచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై సీరియస్గా ఉంది. 1 నేషన్ 1 ఎలక్షన్ అనే తమ విధానాన్ని గట్టిగా అమలు చేయాలనుకుంటోంది. అయితే హడావిడిగా కాదు, పక్కా ప్రణాళికతో అమలు చేయాలనుకుంటోంది. దేశం అంతా ఒకేసారి 1 ఎలక్షన్ పెట్టడం సాధ్యం కాదని ఓ అభిప్రాయానికి వచ్చింది. మొదటగా 2029 పార్లమెంటు ఎన్నికల నాటికి సగం రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. ఎన్నికలకు 6 నెలలకు అటుగా ఇటుగా ఉన్న రాష్ట్రాలకు కలుపుకుంటే సగం రాష్ట్రాలు అయిపోతాయి. ఆ తర్వాత ఎన్నికల నాటికి అన్ని రాష్ట్రాలను కలుపుకొని జమిలీ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో ఎప్పుడూ ముందస్తుగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన లేదు. కానీ వైసీపీ నేతలు ఆశలకు పోతున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఫ్యాన్ పార్టీ జమిలీ ఎన్నికలను నమ్ముకుంటోంది. జమిలీ జరిగితే మరో 2 ఏళ్లలోనే తిరిగి అధికారంలోకి రావచ్చని జగన్ భావిస్తున్నారు. అటు కేంద్రం కూడా ఒకేసారి జమిలీ నిర్వహించేందుకు సిద్ధమని ప్రకటించింది. కానీ దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యేందుకే మరో 2 ఏళ్లు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయితే కానీ నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదు. ఆలోపే జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వైసీపీ నేతలు చేజారిపోకుండా కేడర్లో కొత్త జోష్ నింపేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు జమిలీ ఎన్నికలు అంటూ హడావిడి చేస్తున్నారని అంచనా వేస్తున్నారు.